ఫర్ నీట్ అండ్ జే మీన్స్ పర్పస్ డిలీటెడ్, బట్ అడ్వాన్స్ చాలా అవసరం. నీట్కి లేదు కానీ ఐపీ పర్పస్ కూడా ఎంసెట్లో కూడా వస్తుంది. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. సో ద డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ జనరల్గా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాం. డాప్లర్ ఎఫెక్ట్ నేను మాట్లాడే ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకలా ఉంటుంది, లాస్ట్కి వెళ్ళే వాళ్ళకు ఒకలా ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, సర్టెన్ డిస్టెన్స్కి వెళ్తున్నప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఓవరాల్గా మనం చదివే కాన్సెప్ట్ అంతా ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్స్లో ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ మీద నిలబడ్డప్పుడు, బస్ స్టాప్ దగ్గర నిలబడ్డప్పుడు బస్సు వస్తుందా లేదా ఎట్లా చెప్తాం, వాడు హారన్ కొడితే ఆ హారన్ అనేది దగ్గరికి వస్తున్నప్పుడు సౌండ్ ఇంక్రీజ్ అయితే ఎస్ బస్ విల్ అప్రోచింగ్ టు అస్. బస్ పోతుందా లేదా చూడాల్సిన అవసరం ఉందా, బస్ని దూరం వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్లోగా ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిపోతుంది. మనం బస్ ట్రావెల్ చేస్తున్న ఇంజన్ సౌండ్ కావచ్చు, లేదా వాళ్ళు హారన్ చేసినప్పుడు కావచ్చు, ఆ సౌండ్ అనేది దూరం వెళ్ళినప్పుడు డిక్రీజ్ అవుతుంది. సో మనం వినగలిగే ఫ్రీక్వెన్సీ, దట్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ, వాట్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ వీ కెన్ హియర్డ్. అంటే దట్ సిచ్యువేషన్ డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద అబ్జర్వర్ అండ్ సోర్స్. ఇఫ్ ఎ సోర్స్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద సౌండ్, ఆ సోర్స్ ప్రొడ్యూస్ చేసిన సౌండ్ అబ్జర్వర్ ఎంత వింటున్నాడు. ఇద్దరు స్టేషనరీలో ఉంటే నో ప్రాబ్లం. ట్రైన్ ప్లాట్ఫామ్లో ఆడడం, ట్రైన్ వస్తున్నప్పుడు సౌండ్ వినిపిస్తుంది, హారన్ చేస్తారు కదా, అంటే మన దగ్గరికి వస్తున్నప్పుడు వీ కెన్ హియర్ మోర్ సౌండ్. సో సోర్స్ విల్ ప్రొడ్యూస్ ద సౌండ్. సోర్స్ అనేది మనకి అబ్జర్వర్ దగ్గరికి, రెస్ట్లో ఉన్న అబ్జర్వర్ దగ్గరికి వస్తే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, అదే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వెళ్ళిపోతుంది, హారన్ చేస్తే వెళ్ళిపోతుంది. దట్ సోర్స్ విల్ ప్రొడ్యూస్ ద సౌండ్ అండ్ ఆ ఫ్రీక్వెన్సీ మనకు ఎంత డిక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ వింటున్నాం. దేర్ఫోర్ మనకు యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది. సోర్స్ అంటే మనం విజిల్ వేస్తున్నాం, విజిల్ వేసినప్పుడు వచ్చిన సౌండ్ అక్కడ ప్రొడ్యూస్ అయ్యే సోర్స్. కార్ హారన్ చేస్తుంది, దట్ ఈస్ సోర్స్ ఆఫ్ సౌండ్. ఓకే, మనం బెల్ కొడుతున్నాం, దట్ ఈస్ సోర్స్ ఆఫ్ సౌండ్. ఆ సోర్స్ ఆఫ్ సౌండ్ని నువ్వు టువర్డ్స్ బెల్ సైడ్ వెళ్ళినప్పుడు, టువర్డ్స్ కార్ సైడ్ వెళ్ళినప్పుడు, టువర్డ్స్ ట్రైన్ సైడ్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ అయిపోతుంది. అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ వినొచ్చు. ఆ సోర్స్ ప్రొడ్యూస్ చేసే ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ వింటాం, సో ఒకసారి తక్కువ వింటాం. ఎందుకంటే దట్ అపరెంట్ చేంజెస్ బిట్వీన్ ఆర్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్, వీళ్ళిద్దరి మధ్యలోనే తిరుగుతుంది. కాన్సెప్ట్ మనకి డిఫరెంట్ ఉన్నా చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. ఒక 4 కండిషన్స్ వస్తాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాప్లర్ ఎఫెక్ట్ అంటే సింపుల్ డెఫినేషన్, ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్ వీ కెన్ ఫైండ్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ. అపరెంట్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ కెన్ హియర్డ్ బై ద అబ్జర్వర్. ఇక్కడ అబ్జర్వర్ మాత్రమే వింటాడు. ఓకే, సోర్సే హారన్ చేసి సోర్సే వినదు. ఓకే, కొన్ని కేసెస్లో ఏంటది, అప్లికేషన్స్లో సోర్సే సౌండ్ చేసి సోర్సే వినేది. ఎట్లా అంటే లైక్ కార్ ట్రావెల్ చేస్తుంది, కార్ టువర్డ్స్ వాల్ ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. వాల్ ఉంది మనకి, మొత్తం రిఫ్లెక్టింగ్ వాల్ ఉంది. సో హారన్ చేస్తున్నా, వెన్ ఐ హార్న్ చేసినప్పుడు హార్న్ అనేది సోర్స్ అవుతుంది. అదే హార్న్ సౌండ్ అనేది వాల్ దగ్గరికి వెళ్ళి ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ అదే డ్రైవర్ దగ్గరికి వస్తుంది. దెన్ ద కార్ బికమ్స్ అబ్జర్వర్. డిఫరెన్స్ అర్థమవుతుందా? సో ఫస్ట్ మనకి ఏమవుతుందంటే, ఫస్ట్ హారన్ చేసిన నేను కారులో ఉండి హారన్ చేసినప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ సోర్స్ ఆఫ్ సౌండ్. ఆ సోర్స్ ఆఫ్ సౌండ్ అనేది వాల్ దగ్గరికి వెళ్ళి ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, నీ దగ్గరికి వస్తుంది. అవునా, రీసౌండ్ 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 అంటాం కదా. సో రీసౌండ్ అవుతుంది అన్నట్టు. రీసౌండ్ అయినప్పుడు నువ్వు వింటావు మళ్ళీ. అంటే ఫస్ట్ సోర్స్ నువ్వే, తర్వాత అబ్జర్వర్ కూడా నువ్వే. అప్పుడు మళ్ళీ నీకు బీట్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన బీట్స్ కాన్సెప్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వర్డ్స్ అన్ని, క్వశ్చన్స్ అన్ని F1 - F2 = బీట్స్ పర్ సెకండ్ రాస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం డాప్లర్ ఎఫెక్ట్ని రిలేట్ చేస్తూ డెఫినేషన్స్ రాదు. ఫస్ట్ 4 కండిషన్స్ ఉంటాయి. ఇది అపరెంట్ ఫ్రీక్వెన్సీ చేంజెస్ అంటాం. దట్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ చేంజెస్ బిట్వీన్ 2 రిలేటివ్ మోషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ సోర్స్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ అబ్జర్వర్ రిలేట్ చేస్తాం సోర్స్ రిలేషన్లో. అందులో ఫస్ట్ కేసు ఏంటంటే, వెన్ పాసిబిలిటీస్ చూడండి, ట్రైన్ కండిషన్స్లో ఉంది. ట్రైన్ చాలా ఈజీ, ప్రాబ్లమ్స్ కూడా అన్ని ట్రైన్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గర ఉంది, లేదా ట్రైన్ టువర్డ్స్ ప్లాట్ఫామ్ దగ్గర వస్తుంది. అబ్జర్వర్ కూడా రెస్ట్లో ఉన్నాడు, ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు. ట్రైన్ వస్తుందా లేదా అంటే, ఇప్పుడు అబ్జర్వర్ ఎట్లా ఉన్నాడు, రెస్ట్లో ఉన్నాడు. సోర్స్ మాత్రమే మూవ్ అవుతుంది. వెన్ సోర్స్ ఈజ్ అప్రోచింగ్ టు ద అబ్జర్వర్, వెన్ సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, 2 కేసెస్. బట్ ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ ఆగింది, అది హారన్ చేస్తుంది. బట్ అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు, ట్రైన్ దిగి వెళ్ళిపోతున్నాడు. ట్రైన్ దిగి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది, సో హార్న్ చేస్తున్నప్పుడు సోర్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, సోర్స్ రెస్ట్లోనే ఉంది, కానీ అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు. ఒక కేసు ఎక్కడి నుంచి, ట్రైన్కి అవే డైరెక్షన్. అండ్ మనకి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద హారన్ చేస్తుంది, మన హరీబరీలా బయట నుంచి ఉరికొస్తున్నాం. అంతే, ట్రైన్ ఉంది కదా ఎక్కాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ చేస్తుంది. అంటే నువ్వు యు ఆర్ రీచింగ్ టు ద సోర్స్. That observer is moving towards the source. That observer is leaving from the source. అంటే 2 కేసెస్, ఎక్కడ 2 కేసెస్, అక్కడ 2 కేసెస్, మొత్తం 4 కేసెస్ సైమల్టేనియస్గా జరగచ్చు.
నువ్వు ప్లాట్ఫామ్ దిగుతున్నావు, దిగిన వెంటనే ట్రైన్ వెళ్ళిపోతున్నట్టు నువ్వు ఇటు వెళ్తున్నావు. వెన్ సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ విత్ రెస్పెక్ట్ టు ద అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్. లేదా ట్రైన్ వస్తుంది, నువ్వు కూడా ఇటు వస్తున్నావు. అట్లాంటి ట్రాక్ మీద నడవడం కాదు, మనం ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాం. సో ఆపోజిట్ అవుతున్నాం. మళ్ళీ ఇంకొక 2 కేసెస్. సో అట్లా ఓవరాల్గా 6 కేసెస్ ఉంటాయి. ఇంకా అప్లికేషన్స్ పెరుగుతూ పోతే విండ్ కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెన్ అబ్జర్వర్ ఈజ్ రెస్ట్, సోర్స్ ఈజ్ మూవింగ్ అని తీసుకుంటాం కండిషన్. సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అనుకుందాం. ఇవే మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా. అవే ఫ్రమ్ స్టేషనరీ అబ్జర్వర్. ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ రెస్ట్లో ఉన్నాడు. స్టేషనరీ అబ్జర్వర్ కండిషన్ తీసుకుంటున్నాం. అంటే లెట్ కన్సిడర్ వన్ అబ్జర్వర్ ఈజ్ అట్ రెస్ట్ కండిషన్. ఓ పాయింట్ దగ్గర, ఓ అంటే అబ్జర్వర్ అనుకోండి, అబ్జర్వర్ రెస్ట్ కండిషన్లో ఉన్నాడు. ఒక సర్టెన్ డిస్టెన్స్ దగ్గర సోర్స్ ఉందనుకుందాం, అంటే ట్రైన్. సో ట్రైన్ అనేది అవే ఫ్రమ్ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మూవింగ్ టువర్డ్స్ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ప్రూవ్ చేయాలి ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత వింటున్నాను, ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా. జనరల్గా అవే వెళ్తున్నామంటే 100% ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవ్వాలి, వినే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. అదే టువర్డ్స్ వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ను ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ డిస్టెన్స్లో ఉందనుకోండి. ఇప్పుడు మనం అంత టైంని కానీ డిస్టెన్స్ని కానీ ఫ్రీక్వెన్సీ వెలాసిటీస్ టైమ్స్లోనే రాస్తాం. సో ఫస్ట్ స్టేషనరీ కండిషన్లో ఉందండి, సోర్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవునా, ఆ సౌండే కదా నీకు రీచ్ అవ్వాలి. అంటే ఫస్ట్ వేవ్ ఇక్కడ ట్రావెల్ చేయాలి, అండ్ సెకండ్ వేవ్ ట్రావెల్ చేయాలి, థర్డ్ వేవ్ ట్రావెల్ చేయాలి, nth వేవ్ మన దగ్గరికి రావాలి హారన్ చేసినప్పుడు. అవునా, సో మనం ఎక్కడైనా మాట్లాడే ఎవరైనా చెప్పినప్పుడు, ఏమైనా సీక్రెట్స్ చెప్పినప్పుడు సడన్గా ఏంది అంటాం, పోతూ వింటామా, వినబడదు, ఏమో నేను మర్చిపోతామేమో అని చెప్పి ఆగుతాం. అంటే ఏంది, మనకు అపరెంట్ ఫ్రీక్వెన్సీ, నువ్వు దూరం పోయినావు అనుకో వాళ్ళు చెప్పేది వినబడదు, దగ్గర ఉన్నావు అనుకో వినిపిస్తుంది. సో అందుకే ఆ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేయాలంటే మనకు వాళ్ళ మధ్యలో డిస్టెన్స్, రిలేటివ్ డిస్టెన్స్ దగ్గర ఉండాలి. సో ఫస్ట్ అలా నెంబర్ ఆఫ్ వేవ్స్ రీచ్ అవుతున్నప్పుడు మనం ఫ్రీక్వెన్సీస్ రిలేషన్లో టైం డిఫరెన్స్. సో ద ఫస్ట్ వేవ్ లేదా ఫస్ట్ క్రెస్ట్ లేదా ఫస్ట్ కంప్రెషన్, ఫస్ట్ రేరిఫ్రాక్షన్ సౌండ్ రిలేషన్స్లో అది మన దగ్గర రీచ్ కావడానికి ఎంత టైం పడుతుంది. ఇక్కడ ఉన్న కండిషన్ అంటే ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాం, ఎట్ t = 0, ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలే, రెస్ట్లోనే ఉంది. ఇట్స్ గోయింగ్ టు గివ్ హారన్ ఇస్తున్నప్పుడు మనకి ఆ సౌండ్ మన దగ్గరికి వస్తుంది. ఆ కేసులో రాస్తే ఫస్ట్ కేసులో t = 0 దగ్గర మనకి లైక్ t1 టైం రాస్తున్నాం. ద t1 టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ డిస్టెన్స్ యూ హ్యావ్, లైక్ ఎల్ డిస్టెన్స్, టైం ఫార్ములా రాస్తున్నాం, డిస్టెన్స్ బై వెలాసిటీ. వెలాసిటీ అంటే ఎవరి వెలాసిటీ, దట్ సౌండ్ ప్రొడ్యూసెస్ విత్ v వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, అదే కదా నీకు వినిపించేది. సో సోర్స్ కండిషన్లో మనం ఫస్ట్ రెస్ట్లో తీసుకుంటే సౌండ్ రిలేషన్ తీసుకుంటున్నాం, L/V. V అంటే ఏంటి ఇక్కడ, V ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఆ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది నీ దగ్గరికి రీచ్ అవుతుంది, రీచ్ అయినప్పుడు వచ్చే సౌండ్. సో దట్ స్లోలీ ట్రైన్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్ట్ విత్ వెలాసిటీ. లెట్ కన్సిడర్ V సోర్స్ ఆఫ్ వెలాసిటీ, VS వెలాసిటీతో స్టార్ట్ అయింది, అవే ఫ్రమ్ కండిషన్ కదా. సో అవే ఫ్రమ్ కండిషన్ తీసుకుంటున్నాం, అవే వెళ్ళిపోతుంది. ఎంత డిస్టెన్స్కి వెళ్తుంది అంటే ఇక్కడ ఒక దగ్గర మనం ఎండ్ చేయాలి ప్రాబ్లమ్ని, ఇన్ఫినైట్ అయితే క్యాలిక్యులేట్ చేయలేము కాబట్టి ఒక డిస్టెన్స్ దగ్గర ఎండ్ చేస్తున్నాం. అంటే ఇఫ్ ట్రైన్ ఈజ్ ఎట్ S' పొజిషన్, ఓకే, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాం మనం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాం. వీ హ్యావ్ ఆల్రెడీ L డిస్టెన్స్, బట్ మనం ఇంకొక డిస్టెన్స్లో ఉన్నాం. అంటే ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ని L' అనుకుందాం. ఆ L' ఎలా మాట్లాడతామంటే దట్ టైం డిఫరెన్స్లో మాట్లాడతాం, టైం వాల్యూస్లో రాస్తాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు కరెక్ట్ రాసాం ఫార్ములా L/V. సో వెలాసిటీ ఫ్యాక్టర్ని డిస్టెన్స్ ఫ్యాక్టర్ రాయాలంటే ఏం రాస్తారు, టైం ఇంటూ వెలాసిటీ, అంతేనా, టైం ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో కాబట్టి ఈ ఫార్ములాని రాస్తుంది, దట్ టోటల్ డిస్టెన్స్ వీ హ్యావ్ ట్రావెల్డ్, దట్ ఈజ్ VS వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నాను నేను, ఇంటూ ఒక సర్టెన్ టైంలో ట్రావెల్ చేసిన, లైక్ t0 టైంలో ట్రావెల్ చేసిన అనుకుందాం. ఈజ్ దిస్ డిస్టెన్స్, ఎస్ ఇట్ ఈస్ డిస్టెన్స్, వెలాసిటీ ఇంటూ టైం. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం మనం, ఇక్కడ నుంచి S నుంచి S' వరకు VS ఇంటూ t0 వరకు ట్రావెల్ చేస్తున్నాం. సో ఒక్క కండిషన్ అర్థమైతే నీకు ప్రాబ్లం అంతా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడికి ఇలా సౌండ్ జనరేట్ చేస్తూనే ఉంది, సోర్స్ సౌండ్ జనరేట్ చేస్తూ ఇక్కడికి వచ్చేస్తున్నాం. అంటే ప్రతి మూమెంట్కి ఇక్కడ ఫస్ట్ క్రెస్ట్ స్టార్టెడ్ కండిషన్లో ప్రతి మూమెంట్లో ఏమవుతుందంటే అన్ని నెంబర్ ఆఫ్ క్రెస్టులు కానీ ట్రఫ్లు కానీ మన దగ్గర రీచ్ కావాలి. అగైన్ ఫస్ట్ క్రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, L/V.
అండ్ సెకండ్ క్రస్ట్ తీసుకుంటే L/V వాల్యూస్ రాస్తాం. అంటే ఇప్పుడు S డాష్ కండిషన్ దగ్గర నేను టైం ఫార్ములా రాస్తాను. S డాష్ దగ్గరికి వస్తున్నా ఫస్ట్ క్రస్ట్ కానీ లేకపోతే ఫస్ట్ కంప్రెషన్ కానీ నీ దగ్గరికి వస్తుంది. సౌండ్ కాబట్టి జనరల్గా కంప్రెషన్ రేరిఫ్రాక్షన్లో మాట్లాడాలి, బికాజ్ సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడైనల్ వేవ్స్. అవునా, లాంగిట్యూడైనల్ వేవ్స్లో క్రెస్ట్ ట్రఫ్లు ఉంటాయి, కంప్రెషన్ రేరిఫ్రాక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్రస్ట్ రిలేట్ చేస్తే అంటే ఎట్ ఎనీ టైమ్ t దట్ నెక్స్ట్ టైమ్ డిఫరెన్స్ వాల్యూ లైక్ T1 రాస్తుంది, T2 రాద్దాం. T2 is equals to ఫస్ట్ కండిషన్ రాస్తే ఏమవుతుంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు అంటే టోటల్ డిస్టెన్స్ వాల్యూస్ బై వెలాసిటీ. టోటల్ డిస్టెన్స్ వాల్యూ అంటే ఏమవుతుంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు టోటల్ L ప్లస్ VS ఇంటూ T0. ఓకేనా, L ప్లస్ VS ఇంటూ T0. ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫార్ములా ఏంటి, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై డిస్టెన్స్ అంటే ఇదంతా L ప్లస్ VS ఇంటూ T0 బై వెలాసిటీ. వెలాసిటీ అంటే ఎవరు వెళ్తున్నారు నీకు, ఇట్ మూవింగ్ విత్ వెలాసిటీ రిలేటెడ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ కదా నీకు రావాల్సింది. అంటే ఇక్కడ నుంచి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఫస్ట్ క్రేస్ ఇక్కడ రీచ్ అవుతుంది, దట్ బికమ్స్ V. VS కాదు V. ఎందుకు V రాస్తున్నాం, వి హర్డ్ ద సౌండ్ విచ్ ఈజ్ ఫస్ట్ పల్స్. ఆ ఫస్ట్ పల్స్ మన దగ్గర రావడానికి అంటే ఆ పల్స్ అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఎయిర్లో ఉన్న సౌండ్ నా దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కువ విండ్ వస్తుంది అనుకోండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు హియర్, విండ్ మనకు అవే డైరెక్షన్లో అటు కొడుతుంది, అక్కడ నుంచి హారన్ వస్తుంది, వినిపిస్తుందా అంటే మనకు వెలాసిటీ ఆఫ్ సౌండ్ మన దగ్గర రీచ్ అయిందా లేదా, రీచ్ అవుతుందా లేదన్నప్పుడు నువ్వు వెలాసిటీ ఆఫ్ సౌండ్ని కంపేర్ చేయాలి, సోర్స్ వెలాసిటీని కాదు. L ప్లస్ డిస్టెన్స్ బై మొత్తం డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ బై వెలాసిటీ. ఓకే, ఈ డిస్టెన్స్ బై వెలాసిటీ ఫ్యాక్టర్ని మనం ఓవరాల్గా ఎంత టైం తర్వాత తింటున్నాం. ఫస్ట్ ఎట్ T = 0 L/V వస్తుంది. బట్ ఒక సర్టెన్ డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఒక టైం టేకెన్, ద టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు T0 టైం పడుతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. T0 టైం ప్లస్ డిస్టెన్స్ బై వెలాసిటీ, అగైన్ దిస్ ఈజ్ అ టైం డిఫరెన్స్. అర్థమైందా? సో T0 ఈజ్ నథింగ్ బట్ సౌండ్ అనేది అక్కడికి ట్రావెల్ చేస్తుంది, సోర్స్ వల్ల వచ్చే వెలాసిటీ. ఈ సోర్స్ వల్ల వచ్చే వెలాసిటీ టైం అనేది ఈ టైంలో రీచ్ అవుతుందంటే T0 ప్లస్ అది సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ట్రైన్, విచ్ ఈజ్ L ప్లస్ VS T0/V. అన్ని టైమ్సే కనిపిస్తున్నాయి టైమ్స్. T0 అంటే మనం టైం రిలేట్ చేసుకుంటున్నాం, ఇక్కడ కూడా డిస్టెన్స్ బై వెలాసిటీ అంటే కూడా టైం. సో ఈ ఫ్యాక్టర్ని యూజ్ చేస్తాం. సో ద ఫస్ట్ పల్స్ S డాష్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంత వస్తుంది. సెకండ్ పల్స్ అంటే మళ్ళీ సేమ్ 2 ఇంటూ T0 అవుతుంది. థర్డ్ పల్స్ అయితే 3 ఇంటూ T0. ఫోర్త్ ప్లస్ అయితే 4 అవుతుంది. అట్లా ఎంత పల్స్ అయింది అనుకోండి, అప్పుడు నీకు ఫ్యాక్టర్ రాస్తాం. దట్ మీన్స్ సో ఎంత పల్స్కి వస్తున్నాం అంటే యూఆర్ రైట్, యూఆర్ హియరింగ్ ద ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ Tn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు NT0 ప్లస్ L ప్లస్ VS ఇంటూ T0/V. ఓకేనా, NT0 ప్లస్ N ప్లస్ వాల్యూస్ చేసాం. సో ఇప్పుడు మనకు వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ కావాలి, దట్ ఈస్ T1 అండ్ నెక్స్ట్ Tn ప్లస్లో డిఫరెన్స్ తీసుకుంటే నీకు టోటల్గా ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ వస్తుంది. దట్ డెల్టా T ఈజ్ ఈక్వల్స్ టు Tn ప్లస్ 1 మైనస్ T1. దట్ మీన్స్ NT0 ప్లస్ L, ఇక్కడ కూడా N మల్టిప్లై అవుతుందమ్మా ఇంటూ L. ఓకే, దట్ వాల్యూస్ రిలేట్ చేస్తే L ప్లస్ VS ఇంటూ T0/V మైనస్ L/V. సో మల్టిప్లై చేసి సబ్స్టిట్యూట్ చేయండి. NT0 ఇది దీని ఇండివిజువల్ ఎల్సిఎం రాస్తున్నా, ప్లస్ L/V ప్లస్ VS ఇంటూ T0/V మైనస్ L/V. క్యాన్సిల్ చేసిన తర్వాత N తీసుకుందాం, ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ L/V క్యాన్సిల్. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ డెల్టా T డిఫరెన్స్లో ద టోటల్ టైమ్ ఇంటర్వెల్స్ ఈజ్ ఈక్వల్స్ టు NT0 మైనస్ VS T0/V, సారీ ప్లస్ VS T0/V. సో ఇప్పుడు మనకి ఇక్కడ T టైం కామన్ తీస్తే, T ఫ్యాక్టర్ కామన్ తీస్తే ఫస్ట్ పల్స్కి తీసుకున్నాం అనుకోండి T0 ప్లస్ వాల్యూస్, సెకండ్ పల్స్ తీసుకుంటాం N పల్స్ తీసుకుంటాం కాబట్టి NT0 ప్లస్ VS T0/V ఫ్యాక్టర్ వస్తుంది. దిస్ ఈజ్ డెల్టా T అండ్ డెల్టా T ఫ్యాక్టర్స్లో T కామన్ తీస్తున్నా N ప్లస్ VS/V. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫస్ట్ పల్స్ కండిషన్ తీసుకుంటే ఏమవుతుంది, ద డెల్టా T ఈజ్ ఈక్వల్స్ టు T0 of 1 plus or V plus VS/V. Okay, you got time difference. Therefore frequency రావాలంటే ఏమొస్తుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ కదా, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1/Δt. అంటే మొత్తం ఈక్వేషన్ని
రివర్స్ చేస్తాం. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్గా మనం ఏం రాసుకోవాలంటే 1/Δt రాస్తాం. 1/Δt అంటే నువ్వు ఫ్రీక్వెన్సీ రాస్తున్నావు అంటే టైం పోతుంది, అంత కంప్లీట్ ఈక్వేషన్ అంతా ఫ్రీక్వెన్సీలోకి వస్తుంది. అంటే 1/Δt ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్, అంటే ఇక్కడ యాక్చువల్గా సోర్స్ ప్రొడ్యూస్ చేస్తే ఫ్రీక్వెన్సీ అంతేనా. T0 అంటే ఏంటి 1/f0. T0 అంటే రివర్స్ కండిషన్ కదా 1/f0. ఓకేనా. సో 1/f0 కండిషన్ రాస్తున్నాం. 1/f0 కండిషన్ అంటే f0 ఇంటూ ఈ మొత్తం ఈక్వేషన్ రివర్స్ అవ్వాలి, దట్ ఈజ్ v/v ప్లస్ vs. Therefore, that apparent frequency is produced by the wave is f0 of v/v plus vs. ఈ apparent frequency చేంజ్ అవుతుంది అండి. ఎలా చేంజ్ అవుతుంది అనేది డిపెండ్స్ ఆన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అండ్ సోర్స్ వెలాసిటీ. ఇద్దరు రెస్ట్లో ఉంటే ప్రాబ్లమే లేదు, ఇద్దరు రెస్ట్లో ఉండి ట్రై చేయండి. vs 0 సోర్స్ వెలాసిటీ. ఇక్కడ మన మెయిన్ థింగ్ ఏంటంటే సోర్స్ మూవ్ అవుతుందా లేదా కండిషన్. సోర్స్ మూవ్ కాకుండా రెస్ట్లో ఉంది 0, v/v క్యాన్సల్. దేర్ఫోర్ అపరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ సోర్స్ ప్రొడ్యూస్ ద సౌండ్. ఆ ట్రైన్ అనేది ఎంత హారన్ చేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. f0 వస్తుంది, డైరెక్ట్ వచ్చేస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మనకు డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఆ డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నప్పుడు v/v ప్లస్ vs. సో ద ఫైనల్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. ఫైనల్ ఫ్రీక్వెన్సీ మనకు హియర్డ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా. అవే ఫ్రమ్ ద సోర్స్ వెళ్ళినప్పుడు డిక్రీజ్ అవ్వాలి, అంటే అవే ఫ్రమ్ ద సోర్స్ వెళ్తున్నాం. డిక్రీజ్ అవుతుందా, ఎస్. దిస్ ఈజ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ ప్లస్ v ప్లస్ vs. సంథింగ్ విల్ బి యాడెడ్ ఇన్ ద డినామినేటర్. దేర్ఫోర్ టోటల్ ఫ్రాక్షన్ డిక్రీజెస్, అపరెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్. మనం చేసిన కండిషన్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్సన్, ఇక్కడ మనకి మళ్ళీ డెరివేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ అనేది అబ్జర్వర్ సైడ్ వస్తుంది, అంటే ప్లాట్ఫామ్ దగ్గరికి ట్రైన్ వస్తుంది. అబ్జర్వర్ అక్కడే రెస్ట్లో ఉన్నాడు, ట్రైన్ మన సైడే వస్తుంది. సో మన సైడ్ వచ్చినప్పుడు మనం ఎలా కంపేర్ చేయాలి, ఫ్రీక్వెన్సీ మనకి వినగలిగే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవ్వాలంటే ప్లస్ ప్లేస్లో మైనస్ తీసుకోండి, v/v మైనస్ vs. ఇవి మనకు ఎప్పుడు మన మైండ్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అవే వెళ్తున్నారా టువార్డ్స్ వెళ్తున్నారా తెలిస్తే చేస్తాం. v మైనస్ vs ఆర్ v ప్లస్ vs. ప్లస్ అయితేనేమో అవే వెళ్తున్నాం, మైనస్ అయితే టువార్డ్స్ వస్తాం. సో కొంచెం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా ప్రాబ్లం మ్యాథమెటికల్ ఈక్వేషన్ అర్థం చేసుకుంటే ప్లస్ వాడాలా మైనస్ వాడాలా అర్థమవుతుంది. సేమ్ ఆపోజిట్ కనెక్షన్ మైనస్ రాస్తాం. ఈ కేసు అయిపోయింది సోర్స్. ఇప్పుడు సోర్స్ రెస్ట్లో ఉంటాడు, అబ్జర్వర్ మూవ్ అవుతాడు. సోర్స్ రెస్ట్లో ఉంటే అబ్జర్వర్ మూవ్ అవుతాడు. ఇది మనం లైట్లో కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. ఇది లైట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, సౌండే కాదు లైట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. సో లైట్ ఇంప్లిమెంట్ అయినప్పుడు చూడండి, సోర్స్ ఇప్పుడు లైట్ స్పీడ్తో కంపేర్ చేయలేము, బట్ ఒకవేళ లైట్ స్పీడ్తో కంపేర్ చేసినప్పుడు మనం ఎలా చేసాలంటే అబ్జర్వర్ ఎప్పుడు రెస్ట్లోనే ఉంటాడు. లైట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. జనరల్గా మనకు నెక్స్ట్ లెసన్లో వస్తుంది బ్లూ షిఫ్ట్ అండ్ రెడ్ షిఫ్ట్ అని వస్తుంది. ఆ బ్లూ షిఫ్ట్ రెడ్ షిఫ్ట్ ఫామ్ అవ్వాలంటే జనరల్గా మనకు సోర్స్ అనేవాళ్ళు సన్ అవుతారు. లైట్ కదా, ఇంతకుముందేమో సౌండ్ మాట్లాడుతున్నాం, ఫ్రీక్వెన్సీ అంటున్నాం. లైట్ ఫ్రీక్వెన్సీ కూడా వస్తుంది కదా సర్టెన్ డిస్టెన్స్ నుంచి. ఎర్లీ మార్నింగ్ యూ కెన్ సీ ద సన్, దట్ సన్ ఆల్వేస్ లుక్ లైక్ ఎ రెడ్ కలర్, దట్ వీ కెన్ కాల్ రెడ్ షిఫ్ట్. ఎందుకు, మనం అబ్జర్వర్, మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయలేము, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకే ఎప్పుడు అబ్జర్వర్ రెస్ట్లో ఉంటాడు. ఆ సన్ అనేది ఎప్పుడైతే మన పైకి వస్తుంది అనుకోండి, అంటే దట్ సోర్స్ ఈజ్ రీచింగ్ టు ద అబ్జర్వర్. నువ్వు నడిచినా, కార్లో పోయినా, ఏరోప్లేన్లో పోయినా సరే, ఏరోప్లేన్ స్పీడ్ ఎంత ఉంటుంది, మా అంటే 300-400 kmph లేదా 500 kmph. బట్ లైట్ స్పీడ్ ఈజ్ 3 lakh km/s. ఓకే, అంత స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు అబ్జర్వర్ రెస్ట్లోనే ఉంటాడు. ఆ సన్ అనేది మన దగ్గరికి వస్తుంది అనుకోండి, అంటే టువర్డ్స్ యువర్ అబ్జర్వర్. దేర్ఫోర్ స్కై ఇస్ బ్లూ. డే టైంలో స్కై బ్లూ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే దట్ సోర్స్ ఈజ్ రీచింగ్ టు అస్. మళ్ళీ సేమ్ ఈవినింగ్ సన్సెట్ అవుతుంది, సన్సెట్ అయినప్పుడు అటు వెళ్ళిపోతుంది, అంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోతుంది కదా, అంటే రెడ్ షిఫ్ట్ ఫామ్ అవుతుంది. లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు ఏ కలర్ కనిపిస్తుంది, సన్ రెడ్ కలర్, అప్రాక్సిమేట్గా ఆరెంజ్ రెడ్ అంటే రెడ్ కలర్ కనిపిస్తుంది, రెడ్ షిఫ్ట్ అంటాం. సోర్స్ ఈజ్ అవే ఫ్రమ్ ద డిస్టెన్స్. ఆ ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ వల్లనే నీకు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. సన్సెట్, సన్ రైజ్, డే సన్ను, మిడ్ డే సన్ను అన్నిటికీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ కనపడాలంటే డిఫరెంట్ కలర్స్ షో చేయాలి లైట్స్లో. ఇక్కడ డిఫరెంట్ హియర్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉండాలి. అండ్ సోర్స్ ఈజ్ అప్రోచింగ్ టు అబ్జర్వర్.
అయిపోయిందా? ఓకేనా? ప్లస్ అంటే అవే వెళ్ళాలి, మైనస్ అంటే అప్రోచ్ అవ్వాలి. అబ్జర్వర్ ఈజ్ అప్రోచింగ్ టు ద స్టేషనరీ సోర్స్. నవ్ ద సోర్స్ ఈజ్ రెస్ట్, అంటే ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది, సౌండ్ చేస్తుంది. అబ్జర్వర్ మూవింగ్ టువర్డ్స్ ద ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాడు, అంటే ఈ కెన్ హియర్ మోర్ సౌండ్, అంతే కదా, దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి సౌండ్ ఎక్కువ వింటాడు. సో దట్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? అపరెంట్ ఫ్రీక్వెన్సీ సాల్వ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ అండ్ అబ్జర్వర్ ఇలా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ కొంచెం డిఫరెంట్ తీసుకుంటాం టైంని, క్లియర్ఫుల్గా ఉండండి. దట్ సోర్స్ విల్ బి ప్రొడ్యూస్ అ సౌండ్. సోర్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ నుంచి డెవలప్ అయిన అన్ని పల్సెస్ అనేటివి అబ్జర్వర్ దగ్గరికి రావాలి. అంటే దట్ పల్స్ ఆర్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ v. Source producing the sound, that sound velocity in air is v. Okay, but observer ఏం చేస్తున్నాడు? ఈజ్ నాట్ ఇన్ స్టేషనరీ, ఈజ్ మూవింగ్ టు ద స్టేషనరీ సోర్స్, అంటే అబ్జర్వర్ సైడ్ మూవ్ అవుతున్నాడు, సోర్స్ సైడ్ మూవ్ అవుతున్నాడు. లెట్ ఇమాజిన్ లైక్ విఓ ఆర్ వి నాట్ వెలాసిటీతో అబ్జర్వర్, ఓ అంటే అబ్జర్వర్ వెలాసిటీస్తో మూవ్ అవుతున్నాడు. సో అలా మూవ్ అయినప్పుడు ఒక డిస్టెన్స్, ఫస్ట్ ఎల్ డిస్టెన్స్లో ఉన్నారు కదా, ఒక డిస్టెన్స్ వరకు వచ్చారు అనుకోండి. లెట్ కన్సిడర్ ఓ డాష్ డిస్టెన్స్ వరకు వస్తున్నారు. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంటే మనం ఒక ఎల్ మైనస్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక T0 టైంలో ఎంత డిస్టెన్స్ వస్తుందని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తామంటే టోటల్ డిస్టెన్స్ని వెలాసిటీ ఇంటూ టైం, ఇంతకుముందు రాసాం నేను, వెలాసిటీ ఇంటూ టైం, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు ఆయన. ఎగ్జాక్ట్గా వెళ్ళనకుండా V0 ఇంటూ టీ టైం డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. వాట్ ఈజ్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఫ్రమ్ O టు S టు O డాష్ అంటే దిస్ ఈజ్ వాట్ L మైనస్ V0 ఇంటూ T0, ఇది ఎఫెక్టివ్ డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు వెళ్తున్న పల్స్ ప్రతిదీ వెలాసిటీ ఉంది, యాజ్ వెల్ అబ్జర్వర్ వెలాసిటీ ఉంది. ఫస్ట్ కేసు తీసుకోవాలి, ఏంటి? ఎట్ T ఈక్వల్ టు 0 కండిషన్, అంటే ఇమీడియట్గా స్టార్ట్ అయ్యింది అబ్జర్వర్, స్టార్ట్ అవుతుండే విత్ V0 వెలాసిటీతో వస్తున్నాడు. అంటే మనం ఏం తీసుకోవాలి? హౌ మచ్ టైం టేకెన్ ఫర్ టు రీచ్ ద ఫస్ట్ పల్స్. ఒక ఫస్ట్ పల్స్ అనేది అబ్జర్వర్ రీచ్ కావడానికి, ఈయనకు కూడా వెలాసిటీ ఉంది, ఇంతకుముందు సోర్స్కి మాత్రమే వెలాసిటీ ఉంది, సోర్సే సౌండ్ని ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఓన్లీ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది తీసుకున్నాం. కానీ ఇక్కడ అబ్జర్వర్ కూడా మూవ్ అవుతున్న టువర్డ్స్, ఇక్కడ వేవ్ వెలాసిటీ కూడా మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది, ఇద్దరు మూవ్ అవుతున్నారు. అంటే ద టోటల్ డిస్టెన్స్, ఫస్ట్ మనం స్టార్టింగ్ కండిషన్ ఎట్ T ఈక్వల్ టు 0 కండిషన్ చేస్తున్నాం. టోటల్ డిస్టెన్స్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. ఎందుకు ప్లస్ తీసుకుంటున్నాం? బికాస్ దే ఆర్ మూవింగ్, ఇద్దరు మూవ్ అవుతున్నారు కాబట్టి వెలాసిటీ యాడ్ అవుతుంది. ముచ్చట వేస్తున్నారు, మన దగ్గరకు వినాలనుకుంటాం, పోయినప్పుడు ఎక్కువ వినిపిస్తుంది, దూరం పోటీ వినిపిస్తుందా? వినిపిస్తుంది. అంటే నీ వెలాసిటీ వాళ్ళ వెలాసిటీ, వాళ్ళు స్టేషనరీగానే ఉన్నారు, వాళ్ళ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళ చిట్ చాట్ వినాలంటే ఏం చేయాలి? యూ షుడ్ మూవ్ టువార్డ్స్ దట్ గ్రూప్. ఆ గ్రూప్ సైడ్ మూవ్ అయినప్పుడు నీకు ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది. ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది అంటే వెలాసిటీస్ యాడ్ అవుతాయి. నువ్వు వెళ్ళే వెలాసిటీ, వాళ్ళు మాట్లాడుకునే చిట్ చాట్ వెలాసిటీ కూడా నీ దగ్గర రావాలి. కాబట్టి V ప్లస్ V0. ఓకే, ఇంతకుముందు ఏమో జస్ట్ L బై V రాస్తాం, ఇక్కడేమో L బై V ప్లస్ V0 రాస్తున్నాం. ఇది ఫస్ట్ పల్స్కి, సెకండ్ పల్స్కి, nth పల్స్కి, అలా ఒక సర్టెన్ డిస్టెన్స్కి వచ్చినప్పుడు మనం ఎట్ T ఈక్వల్ టు టైం ధర, ఎట్ టైం T ఫ్యాక్టర్స్లో T2 పల్స్ రాస్తాను. అంటే ఒకవేళ సెకండ్ పల్స్ ఇక్కడ వరకు వస్తుంది అంటే ఏం రాయాలి? దట్ రీచెస్ ద టైం ఎట్ టేకిన్ టైం T0 టైం ప్లస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు వాళ్ళు, ఎంత టైం పట్టింది ఈ డిస్టెన్స్కి రావడానికంటే దట్ ఈజ్ L మైనస్ V0 ఇంటూ T0 బై V ప్లస్ V0. ఓకేనా? దిస్ ఈజ్ హౌ మచ్ టైం టేకెన్, దిస్ ఈజ్ డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ అంటే L మైనస్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు వాళ్ళు, L మైనస్ V0 T0 బై V ప్లస్ V0. అగైన్ మనకి ఎంత పల్స్ వరకు తీసుకోవాలంటే Tn+1 తీసుకుంటాం. Tn+1 తీసుకుంటే ఏమవుతుంది? దట్ ఈస్ Tn+1 ఈజ్ ఈక్వల్స్ టు n T0 ప్లస్ ఇక్కడ మనం n పల్స్ వాల్యూస్ తీసుకుంటాం. L డిస్టెన్స్ సేమ్ బట్ ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవుతాయి. n V0 T0 బై V ప్లస్ V0. ఓకే, n ప్లస్. ఇప్పుడు నీకు టైమ్ ఇంటర్వెల్స్ కావాలి కదా, దట్ ఈస్ డెల్టా T ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ పల్స్ వాల్యూస్కి యాజ్ వెల్, అంటే Tn+1 మైనస్ T1. that is Tn+1 is n T0 plus L minus n V0 T0 by V plus V0 and minus T1 is L by V plus V0. ఇండివిజువల్ రాసుకోండి, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అవుతారు. ఓకే, అంటే మిగిలిపోయిన ఫ్యాక్టర్ ఏంటి? n T0 మైనస్ n V0 T0 బై V ప్లస్ V0. ఓకేనా ఈ స్టెప్?
సో ఎల్సిఎం ఇండివిజువల్గా రాస్తున్నాం. ఎల్ బై వి ప్లస్ వి నాట్ మైనస్ ఎన్ వి నాట్ టీ నాట్ బై వి ప్లస్ వి నాట్. ఎల్సిఎం ఇండివిజువల్ రాస్తున్నాం. సో ఎల్ బై వి ప్లస్ వి నాట్ మైనస్ ఎల్ బై వి ప్లస్ వి నాట్ క్యాన్సల్. సో మనకి మిగిలిపోయిన ఫ్యాక్టర్ దిస్ ఇస్ డెల్టా టీ. ఇది ఎన్ పల్స్ మనకి రీచ్ కావడం కోసం. ఎన్ పల్స్ రీచ్ అవుతున్నాయంటే దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓన్లీ సింగిల్ పల్స్ అయితే ఎన్ పోతుంది. దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై డెల్టా టీ. సో దట్ ఇక్కడనే మనం కామన్ తీసుకోండి, టీ నాట్ కామన్ తీయండి, ఎన్ మైనస్ ఎన్ కూడా కామన్ తీయచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ పల్స్కి. 1 మైనస్ వి నాట్ టీ నాట్ బై వి ప్లస్ వి నాట్. సో సింపుల్ ఓకే వి నాట్ బై వి నాట్ ప్లస్. సో ఎల్సిఎం తీసుకోండి మళ్ళీ. దట్ మీన్స్ టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ టీ నాట్ ఇంటూ వి ప్లస్ వి నాట్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ వి నాట్. ఎల్సిఎం చేస్తున్నాం. అగైన్ వి నాట్ క్యాన్సల్, వి బై ఇది మిగిలిపోతుంది. దేర్ఫోర్ డెల్టా టీ టైమ్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ టీ నాట్ ఆఫ్ వి బై వి ప్లస్ వి నాట్. ఓకే, యూ గాట్ టైమ్ డిఫరెన్స్ వాల్యూ. మనం ఫ్రీక్వెన్సీని ప్రూవ్ చేస్తాం. దేర్ఫోర్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై డెల్టా టీ. ఎన్ పల్సెస్ తీసారు కానీ 1 పల్స్ తీసుకుందాం. 1 బై డెల్టా టీ అంటే 1 బై టీ నాట్. 1 బై టీ నాట్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ నాట్. ఓకే, వీళ్ళు రివర్స్ అవుతారు కదా, అంటే వి ప్లస్ వి నాట్ బై వి. సో దట్ 1 బై టీ నాట్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ నాట్. దట్ సోర్స్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ నాట్ అంటే ఎఫ్ నాట్ ఈజ్ సోర్స్ ఫ్రీక్వెన్సీ. ఇది మనం హియర్డ్ ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెన్సీ వింటున్నాం. Now tell me, if a observer is moving towards the source, definitely the apparent frequency increases. Avutunda? V naught plus VO by V, where V is velocity of sound in air, VO is nothing but observer velocity. Okay, వాళ్ళని రిలేట్ చేస్తాం. ఒకవేళ అబ్జర్వర్కి సోర్స్ దగ్గరికి వచ్చి అవి వెళ్ళిపోతున్నాడు అంటే మనకు సైన్ ఏం తీసుకోవాలి, వివో సైన్ ఏం తీసుకోవాలి, మైనస్ వి మైనస్ వి నాట్ బై వి. కన్ఫ్యూజ్ చేస్తుంది ఈక్వేషన్. వి మైనస్ చేసినప్పుడు వివోకి అపరెంట్ సోర్స్ అనేది లేదా అబ్జర్వ్ అనే వాళ్ళు సోర్స్కి అవే డిస్టెన్స్ వెళ్తున్నారు. ఇంతకుముందు కాన్సెప్ట్లో మైనస్ చేస్తే మనం రిసీడ్ అవుతున్నాం, దగ్గరికి వస్తున్నాం. సో ఫైనల్ ఈక్వేషన్, ఈ డాప్లర్ ఈక్వేషన్కి 5 కేసెస్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ దట్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ కేసెస్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎఫ్ నాట్ ఆఫ్ లైక్ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ఇది ఒక్క ఈక్వేషన్ని మనం అర్థం చేసుకోగలిగితే అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇందులో 6 కండిషన్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ కేసు మనం ఫస్ట్ ప్రాబ్లం డిస్కషన్ చేసి చూద్దాం. వెన్ ద సోర్స్ ఈజ్ మూవింగ్ అబ్జర్వర్ ఈజ్ రెస్ట్, వివో 0. వెన్ సోర్స్ ఈజ్ మూవింగ్ అబ్జర్వర్ రెస్ట్, వివో 0 తీసుకోవాలి. సోర్స్ గురించి ఆలోచించాలి. దట్ సోర్స్ ఈజ్ రిసీడింగ్ ఆర్ అవే. సోర్స్ అనేది అప్రోచ్ అవుతుందా, అవే వెళ్తుందా అంటే చూసుకోవాలి. అవే వెళ్తే మనకి టోటల్ ఫ్యాక్టర్ ప్లస్ అవుతుంది, కింద అవే వెళ్తే టోటల్ ప్లస్ అవుతుంది. రిసీడింగ్ అవుతున్నాం, దగ్గరికి అవుతున్నాం అంటే మైనస్ అవుతుంది. ఇది ప్లస్ మైనస్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఒకవేళ అబ్జర్వరే మూవ్ అవుతున్నాడు, సోర్స్ రెస్ట్లో ఉంది. ఓకే, అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు. అబ్జర్వర్ మూవ్ అయినప్పుడు సోర్స్ రెస్ట్ కదా, విఎస్ 0. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ప్లస్ పెట్టాలన్నా అంటే ఇఫ్ దే ఆర్ అప్రోచింగ్ దట్ ఈస్ ప్లస్, ఇఫ్ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ దట్ ఇస్ మైనస్. రిసీడింగ్ అంటే దగ్గర అవ్వడం. ఓకేనా? సో దట్ వి నాట్ వాల్యూస్ అనేది ప్లస్ మైనస్ వాడతాం. ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు మనం మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటూ దూరం వెళ్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇంకొకరు వింటున్నారు, వాళ్ళు దూరం అవుతున్నారు, లాంగ్ డిస్టెన్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దట్ సోర్స్ ఈజ్ ప్రొడ్యూసింగ్ యాజ్ వెల్ సోర్స్ ఆల్సో ట్రావెలింగ్ అండ్ అబ్జర్వర్ ఆల్సో, మనకు వినగలిగే అబ్జర్వర్ కూడా అవే వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఏమవుతుంది అంటే ఫస్ట్ సోర్స్ గురించి ఆలోచిద్దాం. సోర్స్ అబ్జర్వర్కి లాంగ్ డిస్టెన్స్లో వెళ్తున్నాడు కాబట్టి వి మైనస్ విఎస్. ఓకే, అండ్ ఫైనల్ ఈక్వేషన్స్లో వి ప్లస్ విఎస్ అవే వెళ్తున్నాం కదమ్మా, అవే వెళ్తున్నాం కాబట్టి నువ్వు వినగలిగే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి కింద ప్లస్ రావాలి. అండ్ ఇప్పుడు అబ్జర్వర్ అవే డిస్టెన్స్లో వెళ్తున్నాడు, సోర్స్ అటు వెళ్ళిపోతున్నాడు, ఇద్దరు మూవ్ అవుతున్నారు అంటే ఏమవుతుంది, వి మైనస్ వి నాట్ బై వి ప్లస్ విఎస్. ఇలా రాస్తాం. ఇద్దరు అవే డైరెక్షన్లో వెళ్తే ఎఫ్ అపరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ ఆఫ్ వి ప్లస్ విఓ బై వి మైనస్ విఎస్. వి మైనస్ విఓ బై వి ప్లస్ విఎస్. ఈక్వేషన్ కరెక్ట్ అని చూసుకోండి. ఇక్కడ మైనస్ అవుతున్నామంటే 100% ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతాం, ఇక్కడ ప్లస్ అవుతున్నా అంటే 100% ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతాం.
ఇక్కడ మైనస్ అయినామంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతాం, ఇక్కడ ప్లస్ అవుతున్నామంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతాం రివర్స్లో. ఇక్కడ ఇప్పుడు న్యూమినేటర్స్లో మైనస్ అయినాం, ఇక్కడ డినామినేటర్స్లో ప్లస్ అవుతున్నాం, డినామినేటర్లో ప్లస్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో అది మనకి ఓవరాల్ ఈక్వేషన్. ఒకరు మాట్లాడుతూ దగ్గరికి వస్తున్నారు, ఇద్దరు ట్రావెల్ చేసినప్పుడు సోర్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, మూవ్ అవుతుంది. ఎవరి సైడ్? అబ్జర్వర్ కూడా వింటున్నప్పుడు కానీ ఇద్దరు మూవ్ అవుతున్నారు కదా. మూవ్ అవుతున్నప్పుడు వెన్ సోర్స్ ఈజ్ రీచింగ్ టు ద అబ్జర్వర్ అప్పుడు మనకి దీన్ని మైనస్ తీసుకోవాలి, అంటే ఇట్ బికమ్స్ మైనస్. అండ్ పైన వాళ్ళని ఏం చేద్దాం? అబ్జర్వర్ కూడా మూవ్ అవుతుంది అంటున్నాం కదా, అబ్జర్వర్ ఈజ్ రీచింగ్ టు ద సోర్స్, దగ్గరికి అవుతుంది కదా, దేర్ ఫోర్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, దట్ బికమ్స్ ప్లస్. ఎప్పుడు అన్నిసార్లు ఒకే కండిషన్ ఇవ్వరు, ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసే కండిషన్ ఇవ్వరు ప్రాబ్లమ్స్లో. ఇస్తే ప్లస్ ఇవ్వాలి లేదా మైనస్ ఇవ్వాలి, ఇస్తే రిసీడింగ్ అవ్వాలి లేదా అవే వెళ్ళాలి. సో 2 కేసెస్ మాత్రమే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇది ఫైనల్ ఈక్వేషన్. డాప్లర్ ఎఫెక్ట్కి జనరల్గా ఈక్వేషన్ రాస్తాం, దీనికి ఎలా అర్థమైతే అలా రాసుకుంటే